సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ విధానాలు అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిని సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ తన స్థాయికి తగిన విధంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని, లేకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సమాజంలో 99% మంచి వాళ్ళు గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడు ఎలాగా ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడు పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్ లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు? ఎవరో ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడు నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే అంతలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు తెరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పొరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం. అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్ సమాజంలో